హైదరాబాద్కు సమీపంలోని ఒక గ్రామంలో ముగ్గురు స్నేహితులు అర్జున్, నేహా మరియు రాహుల్ వేసవి సెలవుల్లో అడవిలో క్యాంపింగ్కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అది ఒక పురాతన అడవి. అక్కడ రాత్రిపూట ఎవరూ వెళ్లరని గ్రామస్థులు చెబుతారు. మొదటి రోజు సాఫీగా గడిచింది. రెండవ రోజు రాత్రి వారు ఒక పురాతన చెట్టు దగ్గర బస చేశారు. ఆ చెట్టు గురించి ఒక పురాణ కథ ఉంది. అది ఒక శాపగ్రస్త చెట్టు. దాని చుట్టూ చీకటి శక్తులు తిరుగుతాయని. రాత్రి 12 గంటల సమయంలో నేహా ఒక అరుపు విన్నట్లు అనుభవించింది. ఆమె మిగతా ఇద్దరిని లేపి ఆ శబ్దం ఎక్కడి నుండి వచ్చిందో తెలుసుకోవడానికి వెళ్లారు. చెట్టు వెనుక వారు ఒక పురాతన బావిని కనుగొన్నారు. ఆ బావి నుండి చల్లని గాలి వస్తోంది మరియు ఒక ఆత్మ యొక్క రూపం కనిపించింది. ఆత్మ ఒక యువతి రూపంలో వారిని హెచ్చరించింది, ఈ అడవి నుండి వెంటనే వెళ్ళండి. నేను ఇక్కడ శాపగ్రస్తురాలిని. మీరు ఇక్కడ ఉండితే మీకు ప్రమాదం. భయంతో వారు వెంటనే తమ క్యాంప్ను వదిలి గ్రామానికి తిరిగి వెళ్లారు. ఆ తరువాత వారు ఆ అడవిలో ఎవరూ వెళ్లకుండా ఉండాలని గ్రామస్థులకు చెప్పారు. అర్జున్, నేహా మరియు రాహుల్ అడవిలో జరిగిన భయానక సంఘటనల తర్వాత గ్రామానికి తిరిగి వచ్చారు. అక్కడ వారు గ్రామ పెద్దలను కలిసి అడవిలో ఉన్న పురాతన చెట్టు మరియు ఆత్మ గురించి వివరించారు. గ్రామ పెద్దలు ఆ చెట్టు గురించి పురాణ కథలు చెబుతూ అక్కడ దెయ్యం నివసిస్తుందని హెచ్చరించారు. అయితే నేహా ఆ రాత్రి నుండి అసాధారణంగా ప్రవర్తించడం ప్రారంభించింది. ఆమె ఒంటరిగా మాట్లాడడం, అర్ధరాత్రి అరణ్యంలోకి వెళ్లడం వంటి చర్యలు చేయడం ప్రారంభించింది. అర్జున్ మరియు రాహుల్ ఆమెను ప్రశ్నించగా ఆమె ఆత్మ నన్ను పిలుస్తోంది అని చెప్పింది. ఒక రాత్రి నేహా అడవిలోకి వెళ్లిపోయింది. అర్జున్ మరియు రాహుల్ ఆమెను వెతుకుతూ అడవిలోకి వెళ్లారు. చెట్టు దగ్గర వారు నేహాను ఆత్మతో మాట్లాడుతున్నట్లు చూశారు. ఆత్మ నేహాను తన స్థానంలో ఉండమని కోరింది, తద్వారా ఆత్మ విముక్తి పొందగలదు. నేహా అంగీకరించగా ఆత్మ ఆమె శరీరంలో ప్రవేశించింది. ఆ సమయంలో నేహా శరీరం భూమిపై పడిపోయింది, కాని ఆమె ముఖంలో ఒక శాంతి కనిపించింది. ఆత్మ విముక్తి పొందినట్లు అనిపించింది. అర్జున్ మరియు రాహుల్ నేహా శరీరాన్ని గ్రామానికి తీసుకువచ్చారు. ఆమెను సమాధి చేశారు. అయితే ఆ రోజు నుండి గ్రామంలో అసాధారణ సంఘటనలు ప్రారంభమయ్యాయి. రాత్రి సమయంలో నేహా రూపం గ్రామంలో కనిపించడం ప్రారంభించింది. ఆమె గ్రామస్థులను హెచ్చరిస్తూ ఆ చెట్టు వద్దకు వెళ్లవద్దు అని చెప్పడం ప్రారంభించింది. గ్రామస్థులు భయంతో ఆ చెట్టు వద్దకు వెళ్లడం మానేశారు. అయితే ఒకరోజు కొన్ని పిల్లలు ఆ చెట్టు వద్దకు వెళ్లారు. ఆ రోజు నుండి వారు కనిపించలేదు. ఇప్పటికీ ఆ చెట్టు వద్ద రాత్రి సమయంలో నేహా రూపం కనిపిస్తుందని గ్రామస్థులు చెబుతారు. ఆమె అక్కడి ఆత్మగా మారిందా, లేదా ఆమెను ఏదైనా శక్తి నియంత్రిస్తున్నదా? ఈ ప్రశ్నలు ఇంకా సమాధానం లేవు.